అది కాదు. అటు చూడు. వావ్ సూపర్. ఈ విషయం అర్జెంట్ గా నవ్య వాళ్ళకి చెప్పాలి. పద చెప్తాం. పద సూపర్ సీనే. ఇప్పటికి తమాషా చేద్దాం. చదువుకున్న అమ్మాయిలేగా మీరు, బుద్ధి లేదా? మేస్త్రి గాడు మనకి బుద్ధి లేదంటాడా? బాగా చదివి రాకెట్లు పైకి వేయండి, గిట్లా లుంగిలోకి కాదు. ఏమి పిల్లిలు లేవా? పదండి వర్షంగా చూద్దాం. ఆడపిల్లలు ఫైటింగ్ వస్తున్నాయి. రాని రాని. హలో హలో. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి డైల్ చేసుకోండి. ఎంత పొగరే వాడికి. నీ బొచ్చి మొహాలకు, పలుగు ఫేసులకు, పారమూతులకు మాతోనే జోక్సా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్నాళ్ళకి మా ముఖాల్లో మీ ముఖాలు చూసుకున్నారు. ఏంటి నీకు మాకు పోలిక? అమ్మడు అత్తి గంటల కొద్ది బ్యూటీ పార్లర్ లో మొహాలు రుద్దించుకుని ఎంటికలు కట్ చేయించుకుని లిప్టిక్ రాసుకునే మీది అంటావా? ఎక్కడికి వెళ్లకుండా కష్టపడి పనిచేసుకునే మా వాళ్ళదంతామా? మేస్త్రి తేడా నువ్వే తెలుసుకో. విన్నారుగా ఆత్రేయ గారి పాటలోని భావం. మేం పడే కష్టంలో ఒక్క గంట మీరు పడితే నా సావిరంగా వారం రోజుల పాటు బెడ్డే. ఇది ఒక కష్టమేనా? మేము పడతాం. ఎక్కడా అది చూద్దాం, చెప్తా. నెత్తి మీద తట్టలు పెట్టుకుని ఒక్కసారి మెట్లు దిగండి, మీరు కత్తులని చెప్పి నేను ఒప్పుకుంటా. ఓకేనా? కత్తులు బాగా నూరుకుని వెళ్ళండమ్మా. రండమ్మా, రండి రండి. ఏమైంది తమ్ముడు? మీరే గెలిచారు. మాలొచ్చింది. తాత ఓ బస్తా కిందకి రే. తాపీరా. ఇది సిమెంటా లేక బూడిదా? బూడిదే. లోడు దించకుండా సొల్లు కబర్లేంద్రా. మేస్త్రి చెకింగ్ చేస్తున్నాడు. చెకింగ్ చేయడానికి మీ మేస్త్రికి ఏమైనా కొమ్ములు మలిచాయా? కొమ్ములు పశువులకు మొలుస్తాయండి, మనుషులకు మొలిస్తే పశువుల్లా అరుస్తారు. ఏంట్రా కూసా? మీరుండండి, ఇంజనీర్ నేను ఉన్నాను కదా. ఇదో మేస్త్రే, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సిమెంట్, ఐరన్, ఇసుక అన్ని చెక్ చేశాను. ఆల్ పర్ఫెక్ట్, నో డిఫెక్ట్, అన్ని ప్రమాణం. విన్నావా? చదువు అనుభవం మోసానికి కంచెవేసి కాపలా కాయడానికి కాదు. సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుంట విశ్వేశ్వరయ్యలాగా జనాల గుడ్డల్లో నిలిచిపోవాలి. కూలికొచ్చిన వాడిని తలంచుకు పని చేయాలి, కూలి తీసుకుపోవాలి. నీతులు చెప్పొద్దు. ఈ పూలపాలెం పున్నారావుతో పెట్టుకున్నావంటే నిన్ను నీ జనాన్ని లేపేస్తా. కట్టగానే కూలిపోయే కాలేజీ బిల్డింగ్లు కట్టి 100 మంది విద్యార్థుల ప్రాణాలు తీసే నీలాంటి కాంట్రాక్టర్లకు తల వంచం. ఈ కాలేజీ బిల్డింగ్ కట్టం. నువ్వేంట్రా కట్టేది? నే చిటికేస్తే 100 మంది కూలీలు కుక్కల్లాగా పరిగెత్తుకొస్తారు. సౌండ్ వద్దు, నరికి పారేస్తా. నాసిరకం సరుకులతో బిల్డింగ్ ఎలా కడతావో చూస్తా. ఇప్పుడే ఇక్కడే టెంట్ వేసి సమ్మె చేస్తా. కూలీ డబ్బులకే కాదు, ఇచ్చే సరుకులో క్వాలిటీ తగ్గినా నిజాయితీ గల మేస్త్రి సమ్మె చేస్తాడు, సమ్మె చేసి సాధిస్తాడు అని నిరూపిస్తా. నీ సంగతి ఎమ్మెల్యే గారితో చెప్పి తెలుస్తావరా? రే పోరా, టెంట్ వేయండిరా. తాపీ మేస్త్రి ఎవడో టెంట్ వేసి హర్తాలు చేస్తాడంటే మన పరువు మున్సిపాలిటీ మురుక్కాలలో కలిసిపోయినట్టు కదా. మళ్ళా నా పాత చరిత్ర ఇప్పుతా. డంకాలమ్మ జాతరలో వాణ్ణి పందిని నరికినట్టు అడ్డంగా నరుకుతా. అది పౌరుషం అంటే. అందుకే అది శ్రీమతైనా కుమారిగానే పిలువబడుతుంది. దాని ఒంటి మీద ఏమైనా ఎంటుకలుంటే ఆడితో తాయితు కట్టించుకోండి. ఇంజనీరు సార్, మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. ఆ మేస్త్రి గారి శవం మనం కట్టబోయే బిల్డింగులకి పునాది రాయి కావాలి. వెళ్ళరా. పదండి.